నేను నిన్న మా తమ్ముడిని ఒక క్వశ్చన్ అడిగా. వాడి దగ్గర 4000 ఉన్నాయి. అది లాస్ట్ 1 ఇయర్ నుంచి వాడి డ్రాయర్‌లో అలానే ఉన్నాయి. ఎందుకురా అక్కడ పెట్టావంటే మరి ఏం చేయాలి అని అన్నాడు. నేనేమన్నాను అంటే, పోనీ మమ్మీ అకౌంట్‌లోనో, నా అకౌంట్‌లో పెడితే కనీసం ఇంట్రెస్ట్ అయినా వస్తది కదరా అని అన్నా. ఎంతొస్తది? మహా అయితే రూ. 10, రూ. 20 వస్తాయి అని అన్నాడు. అంటే వాడికి తెలుసు ఇంట్రెస్ట్ వస్తది అని చెప్పి. కానీ వాడికి తెలియంది ఏంట్రా అంటే ఇన్‌ఫ్లేషనే 6% లెక్కన గ్రో అవుతది అని చెప్పి వాడికి తెలీదు. కానీ మనందరికీ తెలుసు కదా! మనం ఏం చేస్తాం? సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచుతాం. లేదా ఇంట్లో పెడతాం. ఇంట్లో కన్నా సేవింగ్స్ అకౌంట్ మంచిదే. కానీ వీటన్నిటిని బీట్ చేసేవి ఎఫ్‌డి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా స్టేబుల్ మనీ అని వచ్చింది. డైరెక్ట్‌గా ఇంట్లో నుంచే ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఒక 10,000 ఉన్నా గానీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్‌డి రికరింగ్ డిపాజిట్ అది కూడా చేయొచ్చు. లేదంటే స్టాక్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా పెట్టొచ్చు. నీకు ఇంకా నాలెడ్జ్ ఉందిరా అంటే స్టాక్స్‌లో కూడా పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే కనీసం 12% నుంచి 20% రిటర్న్స్ ఇచ్చేవి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ అయితే మినిమంలో మినిమం 12% రిటర్న్స్ వస్తాయి. నిఫ్టీ 50లో పెట్టినా కానీ 12% గెయిన్స్ ఎక్కడికి పోవు నాకు తెలిసి. అండ్ ఇంకా లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇలాంటివి చాలా ఉండగా మనం ఇంకా ఇంట్లోనే డబ్బులు పెట్టుకోవడం లేదా సేవింగ్స్ బ్యాంకుల అకౌంట్లో డబ్బులు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పాను కాదులే కానీ ఒకసారి ఆలోచించండి. కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టడం మర్చిపోమకండి.